మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది. మీ మానసిక స్థితి చూసి బాధగా ఉందంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది మోహిని డే. రెహమాన్తో పెళ్లి విషయంపై రూమర్స్ వచ్చిన వెంటనే రెహమాన్ మాజీ భార్య సైరా భాను స్పందించారు. లేటెస్ట్గా మోహిని డే స్మూత్గా ఇచ్చిపాడేసింది. రెహమాన్ మోహిని డే వీళ్ళిద్దరిపై రూమర్స్ మోత మోగిపోయింది. కొన్ని గంటల గ్యాప్లో ఇద్దరు విడాకులు అనౌన్స్ చేయడంతో ఇక వీళ్ళ పెళ్లి తరువాయి అంటూ వీళ్ళ రిలేషన్ ని ఫిక్స్ చేసేశారు. వీటిపై రియాక్ట్ అయిన రెహమాన్ భార్య సైరా భాను క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మోహిని డే కూడా రియాక్ట్ అయింది. ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో 29 ఏళ్ల వైవాహిక బంధానికి రీసెంట్ గా ఫుల్ స్టాప్ పెట్టారు. ఎలాంటి హడావిడి లేదు, ముందుగా హింట్స్ ఇవ్వడాలు లేవు. నేరుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి ఎలాంటి సందేహాలకి తావు లేకుండా క్లారిటీ ఇచ్చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే రెహమాన్ అసిస్టెంట్ మోహిని డే కూడా తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో రెహమాన్ మోహిని ఒక్కటవ్వబోతున్నారని, అందుకే ఒకే రోజు ప్లాన్ చేసుకొని మరి తమ లైఫ్ పార్ట్నర్ కి విడాకులు అనౌన్స్ చేశారు అని ప్రచారం ప్రారంభించారు. ఆ ప్రచారం విజృంభించి ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో సంథింగ్ అనేంత వరకు వెళ్లిపోయింది. ఈ రచ్చ చూసి విసిగిపోయిన మోహిని సోషల్ మీడియాలో సుదీర్ఘమైన వీడియో షేర్ చేసింది. మోహిని డే పోస్ట్ చేసిన వీడియోలో ఏముందంటే, ఏఆర్ రెహమాన్ నాపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు, అవన్నీ అవాస్తవాలు. ఈ రెండు సంఘటనలు ఇంచుమించు ఒకేసారి జరగటంపై కొందరు అసభ్య ప్రచారము చేస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి రెహమాన్తో కలిసి మూవీస్ ఈవెంట్స్ చేస్తున్నాను. దాదాపు 8.5 ఏళ్లు ఆయనతో కలిసి పనిచేసిన సమయానికి చాలా గౌరవం ఇస్తాను. ఇంత భావోద్వేగమైన విషయాల పట్ల గౌరవం, సానుభూతి లేకపోవటం బాధాకరం. మీ మానసిక స్థితి చూస్తుంటే బాధేస్తోంది, జాలి కలుగుతోంది. రెహమాన్ ఓ లెజెండ్, నాకు తండ్రితో సమానం. వాస్తవంగా చెప్పాలంటే నేను ఎవ్వరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది నా డైలీ రొటీన్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపించడం ఇష్టం లేదు. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి, మా ప్రైవసీకి గౌరవం ఇవ్వండి అని చెప్పుకొచ్చింది మోహిని. ఈ ప్రచారం మొదలైన 24 గంటల్లోనే రెహమాన్ భార్య సైరా భాను రియాక్ట్ అయింది. 2 నెలలుగా అస్వస్థతతో ఉన్నాను, ప్రస్తుతం ముంబైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా, అందుకే తన నుంచి దూరం కోరుకున్నా అంది. రూమర్స్ గురించి మాట్లాడుతూ రెహమాన్ ఓ లెజెండ్, తను ప్రపంచంలోని అత్యుత్తమమైన వ్యక్తి, తప్పుడు ప్రచారాలు చేయకండి అని రిక్వెస్ట్ చేసింది. సైరా భాను లాయర్ కూడా ఈ ప్రచారం మొత్తం అవాస్తవమని కొట్టిపాడేశారు. మొత్తానికి ఇద్దరు ఒకేసారి విడాకులు అనౌన్స్ చేయడంతో ఇలా జరిగింది, కానీ అంతకు మించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇకనైనా రెహమాన్ మోహినిపై నెటిజన్లు అవాస్తవాలు ప్రచారం చేయకపోవటం మంచిది అంటున్నారంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.